హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎస్క్యూఎల్ కమాండ్స్లో డిఎంఎల్ కమాండ్స్ కోసం చెప్తున్నాను. ఆల్రెడీ నేను మీకు డిడిఎల్ కమాండ్స్ అంటే ఏంటో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్ చేశాను. అండ్ ఈరోజు మనం డిఎంఎల్ కమాండ్స్ కోసం తెలుసుకుందాం. సో ఈ డిఎంఎల్ కమాండ్స్ అంటే ఏంటంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఓకే, డిఎంఎల్ స్టాండ్స్ ఫర్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో ఇవాళ దీనికోసం తెలుసుకుందాం. ఈ డిఎంఎల్ కమాండ్స్ అనేవి మనకి మ్యానిపులేషన్ కమాండ్స్ అన్నమాట. ఈ డేటా మ్యానిపులేషన్ కమాండ్స్ మొత్తం మనకి 4 ఉన్నాయి ఫ్రెండ్స్. అవేంటివంటే ఇన్సర్ట్, అప్డేట్, సెలెక్ట్, డిలీట్. ఓకేనా? సో ఇన్సర్ట్, అప్డేట్, సెలెక్ట్, డిలీట్. ఇన్సర్ట్ అంటే మనం ఇక్కడ ఏంటంటే ఇది రోస్లో మనం చేంజ్ చేసే కమాండ్స్నే మనం ఈ డిఎంఎల్ కమాండ్స్ అంటారు. మనం ఏది చేంజ్ చేసినా రోస్లోనే చేంజ్ చేస్తాం. డిడిఎల్ అంటే ఏంటి? కాలమ్స్లో చేంజ్ చేసేదాన్ని మనం డిడిఎల్ అంటారు. ఈ డిఎంఎల్ అంటే ఏమన్నా రోస్లో. ఓకేనా? మనం ఏదైనా న్యూగా ఏదైనా రోని ఇన్సర్ట్ చేయాలనుకోండి, అప్పుడు ఇన్సర్ట్ అనే కమాండ్ని యూజ్ చేసి మనం రికార్డ్స్ అంటే నథింగ్ బట్ ఏ రోస్ ఫ్రెండ్స్. టేబుల్లో మనం రోస్ని ఇన్సర్ట్ చేస్తాం. అప్డేట్ అంటే రోస్లో మనం ఏదైనా అప్డేట్ చేయాలంటే ఈ అప్డేట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం రోస్లో. సెలెక్ట్ అంటే మనకి ఆల్ రోస్ అండ్ ఆల్ కాలమ్స్ మనకి డిస్ప్లే అవ్వాలనుకోండి, అప్పుడు మనం ఈ సెలెక్ట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. డిలీట్ అంటే మనం రికార్డ్స్ని డిలీట్ చేయడానికి ఈ డిలీట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇన్సర్ట్కి, అప్డేట్, సెలెక్ట్, డిలీట్ వీటి యొక్క సింటాక్స్ అలానే ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఈ ఇన్సర్ట్ కమాండ్ అనేది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, మనం ఒక టేబుల్లో వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలనుకోండి, అప్పుడు మనకి ఇన్సర్ట్ కమాండ్ని యూజ్ చేస్తాం. వాల్యూస్ ఈజ్ నథింగ్ బట్ ఏ రోస్ ఫ్రెండ్స్. సో మనకి కాలమ్స్ని ఇన్సర్ట్ చేయాలి అంటే మనకి డిడిఎల్ కమాండ్స్ ఉన్నాయి కదా. సో ఈ డిడిఎల్ కమాండ్స్ని యూజ్ చేసుకొని మనం కాలమ్ని ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ చేయగలుగుతాం. మనం రోస్ని ఏదైనా చేంజెస్ చేయాలి అంటే ఈ డిఎంఎల్ కమాండ్స్ని యూజ్ చేయాలి. ఓకేనా? సో ఈ డిఎంఎల్ కమాండ్స్ మనకి రోస్లో ఏదైనా చేంజెస్ చేయాలంటే యూజ్ అవుతుంది. డిడిఎల్ ఏమన్నా మనకి కాలమ్స్లో ఏమైనా చేంజ్ చేయాలంటే యూజ్ అవుతుంది. ఓకేనా? అండ్ ఈ ఇన్సర్ట్ కమాండ్ అనేది మనకి రోస్లో చేసేది ఈ ఇన్సర్ట్ కమాండ్. అండ్ చూడండి, సింటాక్స్ చూడండి. ఫర్ సపోజ్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పి ఈ వాల్యూస్ మనం ఎలా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అప్పుడు మీకు ఈ ఇన్సర్ట్ అనేది ఎలా యూస్ అవుతుందో మీకు యూస్ఫుల్ అవుతుంది. సో నేను స్టూడెంట్ అనే టేబుల్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో స్టూడెంట్ అనే టేబుల్ని తీసుకున్నాను. ఈ స్టూడెంట్కి నేను కాలమ్స్ ఇచ్చాను. అవేంటంటే స్టూడెంట్ నేమ్ అనే ఒక కాలం ఇచ్చాను, అండ్ స్టూడెంట్ రోల్ నంబర్ అని ఇంకో కాలం ఇచ్చాను, అలానే మార్క్స్ అని ఇంకో కాలం ఇచ్చాను ఫ్రెండ్స్. ఇలా నేను 3 కాలమ్స్ని తీసుకున్న తర్వాత దీంట్లో వాల్యూస్ని నేను అప్డేట్ చేయాలి. ఓకేనా? సో ఇలా కాలమ్స్ని మనం ఎలా రాయాలనేది మనకి డిడిఎల్ కమాండ్స్ని యూజ్ చేసుకొని ఎలా చేయాలనేది మీకు నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను కాబట్టి ఇప్పుడు దానికోసం చెప్పట్లేదు. నేను ఓన్లీ వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలనేది ఈ డిఎంఎల్ కమాండ్స్ అనేవి చెప్తుంది అన్నమాట. ఓకేనా? ఫస్ట్ మనం ఇన్సర్ట్ ఇంటూ అని రాయాలి కదా. సో చూడండి, ఇన్సర్ట్ అది మీరు క్యాపిటల్ అయినా రాయొచ్చు, స్మాల్ అయినా రాయొచ్చు. ఓకేనా? ఏం కాదు. ఇన్సర్ట్ ఇంటూ అని రాసి నేను ఇక్కడ టేబుల్ నేమ్ ఏమని ఇచ్చాను? స్టూడెంటే కదా. ఈ స్టూడెంట్లోనే కదా మనం వాల్యూస్ ఇన్సర్ట్ చేయాల్సింది. సో టేబుల్ నేమ్ మనకి ఏమవుతుంది? స్టూడెంట్. ఓకే? సో స్టూడెంట్ అని రాసిన తర్వాత కాలం నేమ్స్ రాయాలి. సో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కదా. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ రోల్ నెంబర్, స్టూడెంట్ మార్క్స్. సో ఈ 3ని మనం రాయాలన్నమాట. సో ఎలా రాస్తామంటే ఇలా బ్రాకెట్ ఇచ్చేసి స్టూడెంట్ నేమ్ కదా, సో ఎస్ నేమ్, అండ్ సెకండ్ వన్ ఏంటి? ఎస్ రోల్ నెంబర్, అండ్ థర్డ్ మార్క్స్. సో మార్క్స్ అని ఇచ్చేసిన తర్వాత వాల్యూస్ అని రాసి ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వాలి. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నాడు? వాల్యూ 1 ఇచ్చాడు. అంటే ఈ వాల్యూస్ అనేది మనం ఎలా రాస్తామంటే ఎస్ నేమ్, మన ఫస్ట్ రో ఏంటి? రామా, ఎస్ నేమ్, రోల్ నెంబర్ ఏంటి? 5, అండ్ మార్క్స్ ఏంటి? 45. సో ఈ 3 వాల్యూ 1 అవుతుంది. ఓకే? సో ఫస్ట్ ఎస్ నేమ్ ఏంటి? మనకి రామా అని రావాలి, కామా ఇచ్చి మనకి రోల్ నెంబర్ 5 కాబట్టి 5 అని ఇచ్చి అండ్ మార్క్స్ అని ఇవ్వాలన్నమాట. ఓకే?
సో ఇలా మార్క్స్ అని ఇచ్చిన తర్వాత మళ్ళీ కామా ఇచ్చి ఇప్పుడు సెకండ్ రోల్ నెంబర్ సెకండ్ రో ఏంటి అది ఇవ్వాలి. తర్వాత సిరి అని ఇచ్చి అండ్ తన యొక్క రోల్ నెంబర్ 10 అని ఇచ్చి అలానే మార్క్స్ అంతా 75. ఓకే, అండ్ థర్డ్ది ఏంటి దీప్తి కదా, సో దీప్తి అని ఇచ్చి అండ్ రోల్ నెంబర్ 1 అని ఇచ్చి మార్క్స్ 95. ఇలా ఇచ్చి సెమీకాలన్ లాస్ట్లో సెమీకాలన్ ఇస్తే ఇలా మనం రాస్తే మనకి ఈ టేబుల్లో వాల్యూస్ అనేవి ఇలా అప్డేట్ అవుతాయి. ఇది ఫ్రెండ్స్ మనకి ఇన్సర్ట్ కమాండ్ అనేది ఇలా యూస్ చేస్తాం. సో ఇన్సర్ట్ కమాండ్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది, ఈ టేబుల్లో ఉన్న రోస్ని మనం ఇన్సర్ట్ చేయడానికి. సో వీటిని మనం వాల్యూస్ అంటారు, రికార్డ్స్ అంటారు. ఈ రికార్డ్స్ని మనం ఇన్సర్ట్ చేయాలంటే ఈ సింటాక్స్ని యూజ్ చేసుకొని మనం ఇలా ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ అని రాసి టేబుల్ నేమ్ ఇక్కడ స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ అని రాసిందాను. అండ్ కాలమ్ నేమ్స్ ఏంటి, ఎస్ నేమ్, ఎస్ రోల్ నెంబర్, ఎస్ మార్క్స్. సో ఎస్ నేమ్, ఎస్ రోల్ నెంబర్, ఎస్ మార్క్స్ అని రాసిన తర్వాత మనకి ఇక్కడ ఏమైతే వాల్యూస్ రావాలో ఆ వాల్యూస్ అన్నిటిని ఎస్ నేమ్. సో ఫస్ట్ కాలమ్ ఏంటి ఎస్ నేమ్, సో రామా 545. సో మార్క్స్ కాబట్టి ఇలా నేను సారీ ఇక్కడ మార్క్స్ అనే రాసానా, ఇక్కడ 45 కదా. సో ఎస్ రామా 545 అని రాయాలి అండ్ సిరి 1075 అని రాయాలి. ఇలా గనక మనం రాస్తే మనకి టేబుల్ అనేది ఇలా అప్డేట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇన్సర్ట్. ఓకేనా, అండ్ సెకండ్ కమాండ్ ఏంటి అప్డేట్ కమాండ్. సో ఈ అప్డేట్ కమాండ్ అనేది నాకు ఎలా యూస్ఫుల్ అవుతుంది అంటే మనం టేబుల్లో ఉన్న రికార్డ్స్లో ఏదైనా అప్డేట్ చేయాలనుకోండి, అంటే ఒకటి రాయాల్సింది ఇంకోటి రాసాం, సో దాన్ని మనం కరెక్ట్ చేయాలనుకోండి, అప్పుడు మనం ఈ అప్డేట్ కమాండ్ని యూస్ చేస్తాం. ఫర్ సపోజ్ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ నేను స్టూడెంట్ అనే టేబుల్లో ఎస్ నేమ్లో నేను రామా అని రాసా కదా ఫస్ట్. ఈ ఎస్ నేమ్ రామా బదులు నాకు సుమా అని రాయాలి. ఓకేనా, సుమా అని రాయాల్సింది నేను రామా అని రాశాను. సో నేను ఇక్కడ ఈ రామా బదులు నాకు సుమా అనేది అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వాలంటే నేను ఈ అప్డేట్ కమాండ్ని యూస్ చేసుకొని మనం అప్డేట్ చేయొచ్చు. సో ఎలా అప్డేట్ చేయొచ్చో చూడండి, సింటాక్స్ చూడండి. అప్డేట్ అని రాసి టేబుల్ నేమ్ రాసి సెట్ అని రాయాలి. ఓకేనా, సెట్ కాలమ్ నేమ్, ఆ కాలమ్ నేమ్ యొక్క వాల్యూ ఏంటి రాయాలి. ఆ వాల్యూని రాసిన తర్వాత వేర్ అనే కండిషన్ ఇచ్చి వేర్ అనే క్లాజ్ ఇచ్చి తర్వాత ఇక్కడ కాలమ్ నేమ్ ఈక్వల్ టు నాకు ఏ వాల్యూ అయితే రావాలో ఆ వాల్యూ ఆ కండిషన్ రాస్తే అప్పుడు మనకి ఇక్కడ అప్డేట్ అయిపోయింది. సో ఎలా అప్డేట్ అయిద్దో చూడండి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫస్ట్ అప్డేట్ అని రాయాలి. ఓకేనా, సో అప్డేట్ టేబుల్ నేమ్ ఏంటి ఇక్కడ మనకి స్టూడెంట్ కదా, సో స్టూడెంట్ అని రాయాలి. ఓకేనా, స్టూడెంట్ తర్వాత సెట్ అనేది రాయాలి ఫ్రెండ్స్. సో మనం సెట్ చేసుకుంటున్నాం. ఓకేనా, మనం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సెట్ అనేది రాయాలి. సెట్ అని రాసి కాలమ్ నేమ్ ఏంటి నాకు ఎక్కడ ఎస్ నేమే కదా, సో ఎస్ నేమ్లోనే కదా మనకి రామా ఉంది, ఇదే కదా నాకు చేంజ్ అవ్వాల్సింది. సో అందుకని ఇక్కడ నేను ఎస్ నేమ్ అని రాయాలి. ఓకేనా, సెట్ ఎస్ నేమ్. ఎస్ నేమ్లో నాకు ఏం చేంజ్ అవ్వాలి, రామా అనేది చేంజ్ అవ్వాలి. రామా బదులు నాకు సుమాన్ పడాలి. అందుకుని ఎస్ నేమ్ ఈక్వల్ టు రామా అని రాసి వేర్ క్లాస్, ఇది మాత్రం మర్చిపోరు. ఓకేనా, వేర్ అనేది రాస్తేనే మనకి కండిషన్ అనేది అప్లై అవుతుంది. ఓకే, వేర్ అని రాసి నాకు ఇక్కడ రామా బదులు ఏం కావాలి, సుమా కావాలి. సో అందుకునే ఎస్ నేమ్ అని రాసి ఈక్వల్ టు సుమా అని రాసిన తర్వాత సెమీకాలన్ పెడితే మనకి ఇలా సుమా అని రాసి సెమీకాలన్ పెట్టామనుకోండి, మనకి ఈ రామా పదులు నాకేమొస్తుంది అంటే ఇక్కడ సుమా అని వస్తే మనకి అప్డేట్ అయింది కదా. సో ఇది అప్డేట్ ఫ్రెండ్స్. సో మనం అప్డేట్ కమాండ్ ఇలా యూజ్ చేస్తాం. ఓకే, అర్థమైంది మీకు అప్డేట్ కమాండ్. సెట్ వేర్ క్లాస్ ఈ రెండు మాత్రం మర్చిపోకూడదు. ఓకేనా, సో ఎక్కువగా ఇక్కడే మీరు మిస్టేక్స్ చేస్తారు, కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్. ఓకే, సో ఇదైతే మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇది అప్డేట్ కమాండ్. అండ్ థర్డ్ కమాండ్ ఏంటి, సెలెక్ట్ కమాండ్. సో ఈ సెలెక్ట్ కమాండ్ అంటే మనకి టు డిస్ప్లే ఆల్ రోస్ అండ్ కాలమ్స్, మనకి టేబుల్ మొత్తాన్ని డిస్ప్లే చేయడానికి ఈ సెలెక్ట్ కమాండ్ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ సింటాక్స్ చూడండి, సెలెక్ట్ స్టార్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అని మీరు రాస్తే మీకు టేబుల్ మొత్తం డిస్ప్లే అవుతుంది. ఫర్ సపోజ్ ఈ స్టూడెంట్ టేబుల్ నాకు డిస్ప్లే అవ్వాలనుకోండి, అప్పుడు ఏమని రాస్తానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్
మనకేంటి టేబుల్ నేమ్ స్టూడెంట్ కదా, సో స్టూడెంట్ అని రాసిన వెంటనే సెమీకోలన్ ఇవ్వాలి. ఇలా రాస్తే మనకి టేబుల్ అనేది ఇలా డిస్ప్లే అయిపోయింది. ఇలా అవుట్పుట్లో మనకి టేబుల్ వస్తుంది. ఇది మనకి సెలెక్ట్ కమాండ్ ఫ్రెండ్స్. ఇదే థర్డ్ కమాండ్. అండ్ ఫోర్త్ కమాండ్ ఏంటంటే, ఫోర్త్ కమాండ్ డిలీట్ కమాండ్ కదా. సో ఈ డిలీట్ కమాండ్ అంటే మనం ఒక రోని కానీ ఆల్ రోస్ని కానీ మనం డిలీట్ చేయాలనుకోండి, ఈ డిలీట్ కమాండ్ని యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ చూడండి, ఇక్కడ నాకు స్టూడెంట్ అనే టేబుల్లో మార్క్స్లో 75 అనే మార్క్స్ డిలీట్ అవ్వాలి. ఈ 75 అనేది డిలీట్ అయిపోవాలి. సో ఈ 75 అనేది డిలీట్ అవ్వాలంటే మనం ఇది రోలోనే కదా డిలీట్ అవ్వాల్సింది. సో మనం ఇక్కడ డిలీట్ కమాండ్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనకి 75 అనేది డిలీట్ అవ్వాలంటే సింటాక్స్ చూడండి, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్ రాయాలి. ఓకేనా, సో డిలీట్ ఎగ్జాంపుల్ డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి మనకి స్టూడెంట్ కదా, సో స్టూడెంట్ అని రాయాలి. ఓకేనా, సో స్టూడెంట్ వేర్ క్లాస్ ఇక్కడ యూజ్ చేయాలి. ఓకేనా, మర్చిపోవద్దు. వేర్ అని రాసిన తర్వాత మనం ఇక్కడ ఏంటి మార్క్స్లో నాకు 75 అనేది డిలీట్ అవ్వాలి. రైట్, సో అదే రాస్తాం. ఇప్పుడు నాకు మార్క్స్ ఈక్వల్ టు 75 అని ఇచ్చి సెమీకోలన్ పెట్టాను అనుకోండి, ఈ మార్క్స్ 75 అనేది మనకి డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయి ఇక్కడ నాకేమొస్తుంది అంటే ఎంటీగా చూపిస్తుంది. ఇలా డాష్ అనో ఏదో ఒకటి ఎంటీగా చూపిస్తుంది, అది డిలీట్ అయిపోయినట్టు. ఓకేనా, సో ఇది డిలీట్ కమాండ్ ఫ్రెండ్స్. సో దీంతో మీకైతే డిఎంఎల్ కమాండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. ఓకే, డిఎంఎల్ కమాండ్స్ అంటే అర్థమైందా? ఇన్సర్ట్ అంటే మనం ఏదైనా రోని ఇన్సర్ట్ చేయడానికి, అప్డేట్ అంటే అప్డేట్ చేయడానికి, సెలెక్ట్ అంటే మొత్తం ఆల్ రోస్ అండ్ కాలమ్స్ని మనకి చూపిస్తుంది. డిలీట్ అంటే ఏదైనా రోని మనం డిలీట్ చేయాలంటే ఈ డిలీట్ కమాండ్ని యూజ్ చేస్తాం. సో ఇవి ఫ్రెండ్స్ డిఎంఎల్ కమాండ్స్. ఓకే, థ్యాంక్ యూ.